వాడలా చెప్పడు, నేను చెప్పిస్తాను. భార్గవ, ఏమిటి ఇక్కడ మా ఆంతరంగిక సమావేశం జరుగుతోంది? అంతరంగంలో హింస, పెదాల మీద హింస. అంతరంగంలో కుట్ర, అందరి ముందు నటించేది అమాయకత్వం. అంతేగా నీకు తెలిసిన రాజకీయం? పెద్ద మనుషులు మాట్లాడుకున్నావు. నువ్వు బ్యాటరీ కొంచెం ఈక్ చెయ్యి. ఈక్ చేయకపోతే చెరులోకి విసిరేస్తా. విసిరావులేరా? వేసేవి తెల్లబట్టలు, దాని మీద పూసేవి రక్తపు మరకలు. చెప్పేది సమతావాదం, చేసేది మారణ హోమం. ఇవేగా మీ మంత్రి గారికి ఉన్న క్వాలిఫికేషన్స్. బాబు, ఆయన అవినీతి పరుడని మీరు నిరూపిస్తే తక్షణం మంత్రి పదవి నుంచి తీసేస్తాం. మీ పార్టీకి సిద్ధాంతాలుంటే 6 గంటల్లోపు మంత్రి ముసుగులో వీడు చేస్తున్న తాంత్రిక విద్యలని నిరూపిస్తాను. వీడిని పదవి నుండి దించి వీధుల్లోకి విసిరేస్తారా? ఇదిగో కుర్రాడు పోట్లకెత్తలాగా బుసలు కొట్టబాక. ఒరిజినల్ క్యాసెట్ నా దగ్గరే ఉందిరా మూర్ఖ. రాజశేఖరం, ఆ కుర్రాడేసిన నిందలకి మీ సమాధానం ఏంటి? నేను నిర్దోషాన్ని నిరూపించుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను. నేను అవినీతి పరుణని 6 గంటల్లో అతను నిరూపించగలిగితే నా పదవికి నేనే రాజీనామా చేస్తాను. అవినీతి పరుడే కాదు, హంతకుడని కూడా నిరూపిస్తాను. అన్నమాట నిలబెట్టుకోవాలనే జ్ఞానం మీలో ఉంటే వీడికి రాజకీయ సమాధి కట్టి ఢిల్లీ నుంచి మళ్ళీ హైదరాబాద్ గల్లీల్లోకి విసిరి పారేయండి. అతను దొంగ సాక్ష్యాలు సంపాదించకుండా మా జాగ్రత్తలో మేము ఉండాలి. మీరు ఇక్కడే ఉండండి. తమ్ముడు, ఎందుకైనా మంచిది పోలీస్ సహాయం తీసుకో. ఈ 6 గంటల్లో దారుణ మారణ హోమం జరిగిపో.